మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, బ్యాగులు ఉచితంగా అందించాలని నిర్ణయించబడింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు విద్యార్థులు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంలో అడుగుపెట్టలేదు. అయినా తను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు యువనేత నారా లోకేష్. ఈ నెల 15వ తేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్తో పాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని నిర్ణయం తీసుకు జూలై 15కి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై మంగళవారం జీవో ఎంఎంఎస్ నెంబర్ 28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాల పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలు, హై స్కూల్ ప్లస్లలో కలిపి మొత్తం 2,753,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి జూలై 15 లోపు ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాల బ్యాగ్, టెక్స్ట్ బుక్స్ అందించాలని గవర్నమెంట్ సూచించింది. సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గత 4 రోజులుగా ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.